వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్లో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. రామన్నపేట బట్టల బజార్లోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముక్కోటి ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నందుకు వస్తున్న భక్తులతోటి ఆలయాలన్నీ కూడా భక్తి పారవశ్యంగా ఉన్నాయి. వరంగల్లోని అత్యంత సుప్రసిద్ధమైనటువంటి పట్ట బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోనూ ఈరోజు వైకుంఠ ఏకాదశి కావడంతో ప్రాతకాలం నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేస్తే కూడా తాము ముక్తి లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అయితే ధనుర్మాసం ఏడాది మొత్తంలో కూడా ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ ధనుర్మాసానికి చాలా విశిష్టమైన ఉంటుంది. ఈ నెల మొత్తం కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ నెల రోజుల పాటు కూడా భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును రాక్షస సంహారం చేయాలంటూ కూడా ముక్కోటి దేవతలు ఆయనను ఉత్తర ద్వారంగా వెళ్ళి వేడుకుంటారు. ఆ తర్వాత మహావిష్ణువు వాళ్ళు వచ్చి రాక్షస సంహారం చేయడం ద్వారా అంటే వైకుంఠానికి ఉత్తర ద్వారం వెళ్ళడం వల్లనే తమకు ఈ రాక్షస సంహారం జరిగింది, విముక్తి జరిగింది అనేది ఆనాడు దేవతలు విశ్వసించారు. అదే నమ్మకం కూడా ఇవి ముక్కోటి దేవతలతోటి మహావిష్ణువు ఉత్తర ద్వారంగా బయటకు వచ్చి అనుగ్రహించాడనేది భక్తులు కూడా విశ్వసిస్తారు. అట్లా వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఉత్తర ద్వారంగా కూడా దీన్ని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా చెప్తారు. ఈ ఏకాదశి రోజు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. బ్రహ్మోత్సవాలను నిర్వహించడం కూడా ఇక్కడ అనుమతిస్తుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఉత్తర ద్వారం కూడా భక్తులు వచ్చే వారందరినీ కూడా దర్శించుకునేందుకు అవకాశం ఉంది. ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి. ఆయన నామస్మరణలతోటి ఆలయంతో కూడా మారుతుంది. అయితే వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఈ రోజుకున్నటువంటి ప్రాధాన్యత ఉంటుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే వైకుంఠ ఏకాదశి కావచ్చు, ముక్కోటి ఏకాదశి కావచ్చు, ఈ ధనుర్మాసంలో వచ్చినటువంటి ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఎక్కడ చూసినా స్వామి ఆజానుబాహుని రూపంలో ఉంటాడు. కానీ ఈ బాలనగరంలో కూడా బాలుని రూపంలో, చిన్న రూపంలో ఉంటాడు. ఆ మూర్తిలో కూడా దశావతారాలు వేయించేసి ఉంటాయి. ఆ మూర్తిలో పడిన దశావతారాలతోనే స్వామివారు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఈ వైకుంఠ ఏకాదశి చాలా వైభవంగా చేసుకుంటాడు. అంటే ఈ రోజు పూజా కార్యక్రమాలు ఎప్పటి వరకు జరుగుతాయి, ఎలాంటి పూజలు? ఈరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం కూడా దర్శనం దేవాలయం తలుపులు మూయరు. ఎందుకంటే ఈరోజు ప్రసిద్ధిగా వాటిగా ఈరోజు ప్రతి స్వామివారి దర్శనం చేయాలి, భక్తులకు అందించాలి అన్నట్టు ఉద్దేశంతో ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని బయట వేయించేసి ఉంచుతారు. వైకుంఠ ఏకాదశి రోజు కంటే కూడా చాలా ప్రాధాన్యత కూడా భావిస్తారు. అంటే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా వచ్చే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది అనుకుంటారు? జై శ్రీమన్నారాయణ. మనకి వైకుంఠ ఏకాదశి అని ఎందుకు ప్రాముఖ్యత అంటే ముందుగా దీనికి ముక్కోటి ఏకాదశి అని చెప్తారనమాట. రాబోయేటువంటి కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఇప్పుడు ఇదంతా దక్షిణాయన పుణ్యకాలం. అంటే దక్షిణాయనంలో స్వామి యోగ నిద్రలో ఉండి ఉత్తరాయణంలో ఆయన నిద్ర లేచి మనందరినీ చక్కగా చూసుకునేటువంటి అవకాశాన్ని ఎట్లా చేయాలి యోగ నిద్రలో మనందరినీ అనేటువంటి ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ ముక్కోటి ఏకాదశి నాడు 32,000 కోట్ల మంది దేవతలంతా కూడా ఈ ద్వార దర్శనాన్ని ఆ దేవతలందరూ కూడా దర్శించుకోవడం వల్ల ఈ ఏకాదశికి అంత ప్రాముఖ్యత లభించింది. పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశి ధనుర్మాసం అని అంటారు. దీన్ని ప్రధానంగా 30 రోజులు ఆండాళ్ళ తల్లి పాడినటువంటి 30 పాశురాల్లో 30 రోజులు చేసేటువంటి కాలంలో ఈ వైకుంఠ ఏకాదశి రావడం చాలా విశేషం అన్నమాట. ఈ వైకుంఠ ఏకాదశి నాడు కనుక జనాలు భక్తులంతా కూడా స్వామిని దర్శించినట్లయితే ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళు చేసినటువంటి సకల పాపరాశినంతా కూడా స్వామి తొలగిస్తాడు. ఆయన కంటి చూపు ద్వారా ఆ పాపరాశి అంతా కూడా తొలగిపోతుంది అని మనకి పురాణాలు చెబుతున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఇది చూడవచ్చు, ఉత్తర ద్వార దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం కూడా ఆలయంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు, ఉదయం 3 గంటల నుంచి ఆలయంలో ఏర్పాటు చేసిన 5 గంటల నుంచి మాత్రం వచ్చే భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించారు. ఈరోజు రాత్రి వరకు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కసారి స్వామివారిని దర్శించుకునే చాలు తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి, సమస్త పాపాలు కూడా హరిస్తాయి అనేది కూడా వేద పండితులు చెప్తున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి తోటి మాత్రం వైష్ణవాలయాలన్నీ కూడా భక్త పార్వచంతో ఉన్నాయి. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.